వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనం వెంకిలో దీవించి ఆస్వాదించుగాక. నేను సమీపం నుండి దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండు దేవుడను కానా అని దేవుడు ఈ లేఖన భాగంలో మన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దీనిలో చాలామంది దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు, కానీ దేవునికి చాలామంది దూరంగా ఉన్నారు. దేవుడు చాలామందికి దూరంగా ఉన్నాడు. పైకి మాత్రము వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క విషయాల్లో పైకి కనిపించిన జీవితాన్ని మాత్రం చూస్తే దేవునికి ఎంత దగ్గరగానో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వారికి దూరంగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ లేఖన భాగంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. నేను సమీపంలో నుండి దేవుడను మాత్రమేనా, దూరంలో నుండి దేవుడను కానా అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ లేఖన భాగం నుంచి దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎవరికి సమీపంగా ఉండును, ఎవరికి దూరంగా ఉండును అనే విషయాల్లో మనం ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకునబోతుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎవరికి సమీపంగా ఉండును, ఎవరికి దూరంగా ఉండును అనే విషయాలు మనము లేఖన భాగంలో నేర్చుకునబోతుంటున్నాం. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల మెచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుష్టులు మరియు మహావిశ్వాసఘాతకులు, వారికి ఎవరికి దూరంగా ఉన్నాడని మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేసుకుందాం. మన యేసయ్య మన దేవుడు, మన లోకరక్షకుడు, మనల్ని సృష్టించినటువంటి గొప్ప దేవాతి దేవుడు, మన కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప మహిమ గలటువంటి దేవుడు మొట్టమొదటిగా ఎవరికి దూరంగా ఉన్నాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దుష్టులు మరియు మహావిశ్వాసఘాతకులకు దూరంగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ లేఖన భాగంలో 12వ అధ్యాయం 12వ వచనంలో, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు. ఇర్మియా దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవునితో ఇక్కడ వాదిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దుష్టులు బాగానే ఉన్నారు, వాళ్ళు మహావిశ్వాసఘాతకులు ఫలిస్తూ ఉంటున్నారు. వారి నోటికి నువ్వు దగ్గరగా ఉన్నావు, కానీ వారు నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరంద్రియములకు నువ్వు దూరంగా ఉన్నావు అని దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు మన నోటికి సమీపంగా ఉన్నాడు, కానీ మరి మన అంతరంగము దేవునికి దూరంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మన నోటిలో దేవుని మాటలు ఉంటాయి, దేవుని పాటలు ఉంటాయి, కానీ అంతరంగంలో మాత్రం దేవుడు ఉండడు. చాలా మంది జీవితాల్లో చూస్తే దేవుడు మన నోట్లోనే ఉంటాడు. మన నోటి ద్వారా పాటలు పాడుతుంటాం, దేవుని ఆరాధిస్తుంటాం, గణపరుస్తూ ఉంటాం, మన యొక్క నోటి నుంచి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ మన అంతరంగములు మాత్రము దేవునికి దూరంగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మన యొక్క అంతరంగము ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, మన అంతరంగంలో ఎప్పుడైతే యేసయ్య ఉంటాడో,
మన అంతరంగంలో నిజమైనటువంటి దైవ భక్తి ఉంటుందో వారికి మాత్రమే దేవుడు సమీపంగా ఉంటాడు. వీళ్ళను దుష్టులను మహాఘాతకులను ఫలిస్తున్నారు, వారు వర్ధిల్లుతున్నారు అని ఇర్మియా భక్తుడికి జ్ఞాపకం చేస్తున్న మనం చూస్తున్నాం. వారు శారీరకంగా పైకి మాత్రము వర్ధిల్లుతున్నారు, బాగానే కనిపిస్తున్నారు, కానీ వారి లోపటి జీవితం, అంతరంగ జీవితం మాత్రము ఒకరోజు నాశనానికి దారి తీసే విధంగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్లుగా విశ్వాసఘాతకులు, దుష్టులు మరియు ఘాతకులకు దేవుడు దూరంగా ఉండునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అలాంటి వారికి ఒకరోజు వారి అంతం చాలా భయంకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలుగా ఉంటున్నట్టు మనం అందరం కూడా మన నోటికి మాత్రమే దేవుడు ఉన్నాడా, మన నోటికి మాత్రమే సమీపంగా ఉన్నాడా, మన హృదయానికి సమీపంగా ఉన్నాడా లేదో జ్ఞాపకం చేసుకోవాలి. మన నోటి మాటల్లో మాత్రమే దేవుని మాటలు కనిపిస్తుంటున్నాయి, కానీ బయటకు వెళ్తే మన నోటి మాటల్లో ఇష్టం వచ్చినట్టు విపరీతమైన మాటలు వస్తూ ఉంటున్నాయి చాలా మంది జీవితాల్లో. అందుకే నోటికి సమీపం ఉన్నాడు, కానీ అంతరంగం మాత్రం ఎట్లున్నాడంటే దేవునికి వాక్యంలో వారి అంతరంద్రియములకు దూరంగా ఉన్నావు. ఈ దుష్టులు మరియు విశ్వాసఘాతకులకు దేవుడు దూరంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇంకా దుష్టులు విశ్వాసఘాతులు అంటే మనకు చాలా తెలుసు. వాళ్ళు ఎటువంటి క్రియలు ఉంటాయి, ఎటువంటి ప్రవర్తన ఉంటాయి, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి జీవితాలు ఉంటాయి, అది వివరించాలని చాలా టైం పడుతుంది. కాకపోతే ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని 2023 సంవత్సరం జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. ఆ 2023 సంవత్సరం అంతా మనం దేవునికి దూరంగా జీవించగలిగి ఉన్నామా, లేకుంటే దేవుని దగ్గరగా జీవించగలిగి ఉంటున్నాం? మన నోటికి మాత్రమే దేవుడి దగ్గర సమీపంలో ఉన్నాడా, అంటే మన నోటి ద్వారా మాత్రమే దేవుని ఆరాధించామా, మన నోటి ద్వారా మాత్రమే దేవుని స్తుతించామా? మన హృదయంలో యేసయ్య ఉన్నాడా లేదా, మన హృదయానికి దూరంగా ఉన్నాడా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే నిజంగా మన జీవితంలో యేసయ్య మనకు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా మనకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వాస జీవితంలో మనము నిజంగా దేవుని ఘాతకులు కాకుండా మనము మంచి దేవుని భయభక్తులు కలిగిన విశ్వాసుల జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో వారికి మాత్రమే దేవుడు సమీపంగా ఉంటాడు. సమీపంగా దగ్గరగా మనతో ఉంటాడు యేసయ్య, మనలో ఉంటాడు యేసయ్య, మనతో కలిసి ఉంటాడు, మనతో కలిసి బస చేస్తాడు. ఒటిజక విషయంలో అదే జరిగింది. దేవునికి చాలా దూరంగా ఉన్నాడు, ఆయన అంతరంద్రియము దేవునికి చాలా దూరంగా ఉన్నది. విశ్వాసఘాతకునిగా జీవించినాడు, ఒక దుష్టుడిగా జీవించినాడు, భయంకరంగా పన్ను వసూలు చేసి ఎంతో మందిని బాధ పెట్టినాడు. అలాంటి వ్యక్తి యొక్క హృదయం మార్చుకొని విశ్వాసఘాతకుల స్థితి నుంచి మార్చబడి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, దేవుడు సమీపంగా ఉండేటటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ 2024 సంవత్సరంలో కూడా ఒకవేళ మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితాలుగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మార్చి వేసుకొని గత 2023 సంవత్సరం జీవితాన్ని మనము నెమరు వేసుకొని వాటిలో ఏమైనా మన లోపాలు ఉంటే వాటి సరి చేసుకొని 2024 సంవత్సరం అంతా కూడా మన జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాం. రెండోది ఏమైనా రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఈ 2024 సంవత్సరంలో దేవుడు రెండో పాయింట్గా ఎవరికి దూరంగా ఉంటాడు అనే విషయంలో దేవుడు గర్విష్ఠులకు దూరంగా ఉండును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. గర్విష్ఠులకు దూరంగా ఉన్నమాట రాయబడుతుంది. కీర్తనలో 138 6వ వచనంలో 138వ కీర్తన 6వ వచనంలో ఆయన దూరమున నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును అన్నమాట చూస్తుంటాం. దానికి ఒక మాట రాయబడి కీర్తనలోనూ రాయబడింది, సామెత రాయబడి ఉంటుంది. ఏంటంటే నాశనానికి ముందు గర్వము నడుచును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ గర్వం అనేది చాలా మందికి భక్తి గర్వం కూడా ఉంటాయి. క్రైస్తవుల యొక్క లోపల ఎక్కువ ఉండేది ఇది భక్తి గర్వం. కొంతమంది ఇతర విశ్వాసులనేమో కుల గర్వం ఉంటుంది, ఇతర విశ్వాసులనేమో అధికార గర్వం ఉంటుంది, రకరకాల గర్వాలు ఉంటాయి. కానీ క్రైస్తవ విశ్వాసంలో మాత్రం ఉండేది ఎక్కువగా ఏంటంటే భక్తి గర్వం. నా లోపల ఎంత భక్తి ఉంది, నా లోపల నేను ఎట్లా జీవిస్తున్నాను, నువ్వు అట్లా జీవిస్తున్నావేంటి, నేను ఎట్లున్నావేంటి, ఒక రకంగా మన పొరుగు వారిని
ఒక గర్వంతో కూడిన మాటలతో, అహంకారంతో కూడిన మాటలతో వారిని ఏం చేస్తుంటామంటే మాటలతో బాధ పెడుతూ ఉంటాం. మనం చెప్పే మాటల్లో మంచిగానే ఉండొచ్చు. నువ్వు చర్చికి రాలేదు, నేను చర్చికి వస్తున్నావు, నీ పాటలు పాడుతున్నావు మంచిగానే ఉండొచ్చు, అది దైవికమైన మాటలు ఉండొచ్చు. కానీ అవే మాటలు ఎట్లుంటే గర్వంతో మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకే దీన్ని భక్తి గర్వం అంటారు. ఎక్కువ భక్తి ఉండడం ద్వారా ఏమైపోయిందంటే గర్వం వచ్చేసింది, భక్తి గర్వం వచ్చేసింది. చాలా మంది జీవితాల్లో ఇది అయిపోయింది. కాబట్టి ఈ గర్వం అనేది మనం తీసివేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో 2024వ సంవత్సరంలో ఈ గర్వమును మనము తీసివేసుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేసిన మనం చూస్తుంటున్నాం. అందుకే గర్వమునకు ఆయన దూరంగా నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. మనము ఎట్లా గర్వంతో మనం జీవిస్తూ ఉంటున్నామో, ఏ విధంగా ఉంటున్నామో దేవుడు మనకు చాలా చక్కగా ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. గర్విష్ఠులుగా మనం ఒకవేళ జీవించినట్టయితే 2023 సంవత్సరంలో ఒకవేళ మనం గర్వంతో జీవించినామేమో, డబ్బు గర్వం, అధికార గర్వం, కుల గర్వం, మత గర్వం, అడిగిన పాంకు భక్తి గర్వం, నీకున్నటువంటి మంచి పాటలు పాడే స్వరాన్ని బట్టి, వరాన్ని బట్టి, నీకున్నట్టు చక్కటి వాక్యం పరిచయం చేసే వరాన్ని బట్టి, ఆ తలాంతుని బట్టి నీ ఎదుటి వారిని ఒకవేళ మనము గర్వంతో మాట్లాడుతుంటున్నామేమో, అధిక భక్తి ఎక్కువై ఆ భక్తి ద్వారా ఎదుటి వారితో ఏం మాట్లాడుతుంటామో మనకు అర్థం కావడం లేదు. ఈ 2024వ సంవత్సరం అంతా కూడా ఈ గర్వం అనేటటువంటి ఈ లక్షణాన్ని మనలో నుంచి తీసివేసుకుంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. గర్విష్ఠుల దగ్గర దేవుడు ఉన్నాడు. గర్విష్ఠుల దగ్గర దేవుడు గర్విష్ఠులకు ఎప్పుడు కూడా సమీపంగా ఉండే ప్రసక్తి లేనే లేదు. కాబట్టి నేను మనందరం కూడా ఈ 2024వ సంవత్సరంలో గర్వమును తీసివేసుకొని మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనం జీవించినట్లయితే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి నాశనముకు ముందు గర్వమునకు ముందు నాశనము నడుచును. నిజంగా నాశనం అనేది మనకు ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుంటే నిజంగా గర్వం ఒకవేళ మన లోపల ఉంటే మనం తీసివేసుకుంటామని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, 2023వ సంవత్సరం అంతా ఒకవేళ గర్వంతో మనం జీవించినామేమో, ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు సమీపంగా నాకు సమీపంగా ఉండాలి అంటే, మనకు దగ్గరగా ఉండాలంటే మనలో నుండి గర్వమును తీసివేసుకోవాలి. మొట్టమొదటిగా దుష్టులుగా మరియు మహావిశ్వాసఘాతులుగా ఒకవేళ మన జీవితంలో లక్షణాలు ఉన్నట్లయితే, మన నోటికి మాత్రమే దేవుడి దగ్గరగా ఉండి మన హృదయానికి ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని సరి చేసుకొని మనలో ఉన్న గర్వమును తీసివేసుకొని మనం ముందుకు కొనసాగితే యేసయ్య మనకి ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు, ఎప్పుడు కూడా మన దగ్గరగా ఉంటాడు, ఎప్పుడు కూడా మనతో ఉంటాడు, ఎప్పుడు కూడా మనలోనే ఉంటాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి నేను మనందరం కూడా ఈ యొక్క సమయంలో గర్వమును మనం తీసేసుకొని జీవిస్తాం. ప్రభా, నాలో ఉన్న గర్వం తీసేసుకుని నీకు మహిమకరంగా నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తాం ప్రభా అని మనం తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు దేవునికి ఈ నూతన సంవత్సరము దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. రెండవదిగా దేవుడు ఎవరికి సమీపంగా ఉండును. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎవరికి సమీపంగా నుండును. ఆ రెండు విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలో 34వ కీర్తన 18వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి దగ్గరగా ఉంటాడు అనే విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ మొదటిగా విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారికి దేవుడు యేసయ్య సమీపంగా ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుడు పాపమును ద్వేషిస్తుంటున్నాడు. మనలో ఉన్నటువంటి పాపమును దేవుడు ద్వేషిస్తుంటున్నాడు, పాపిని మాత్రం ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ పాపిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు
ఆయనను అనుగ్రహించెను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తు, అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపులను ప్రేమిస్తూ ఉంటున్నాడు. పాపంలో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనలో ఉన్న పాపమును యేసయ్య ద్వేషిస్తున్నాడు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ 2024 సంవత్సరం అంతా కూడా 2023 సంవత్సరంలో ఒకవేళ మనలో ఏవైనా పాపాలు, మనలో ఏవైనా అయిష్టమైన జీవితాలు దేవునికి మనలో కనిపించినట్లయితే ఇంకా మనం వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఒక మంచి పశ్చాత్తాపం పొందినటువంటి జీవితం, విరిగి నలిగిన హృదయము కలిగిన జీవితం మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో యేసయ్య మనకు సమీపంగా ఉంటాడు. దీనికి వాక్యంలో చూస్తుంటున్నాం. దేవుడు పాపమును ఏ విధంగా చూస్తూ ఉంటున్నాడో మనం కూడా అదే విధంగా మనం పాపమును మనం చూడాలి, పాపమును మనం ద్వేషించుకోవాలి, పాపం మన జీవితం రాకుండా జాగ్రత్త పడాలి. పాపులను ద్వేషించకూడదని పాపమును మనం ద్వేషించాలి. దేవుడు అదే చేస్తున్నాడు. కాబట్టి నేను మనందరం కూడా దేవునికి వాక్యం విరిగి నలిగిన హృదయము మనం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో విరిగి నలిగినటువంటి హృదయం, విరిగిన హృదయం కలిగిన వాడే దేవునికి ఆసన్నుడు, దేవునికి దగ్గరగా ఉంటాడు. నలిగిన మనస్సు గలవారిని దేవుడు యేసయ్య రక్షిస్తాడని దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం. చెరుకు కట్టెను మనం చూస్తే, ఈ చెరుకు కట్టెను ఫస్ట్ చెరుకు రసం తయారు చేసాడు ఏం చేస్తాడంటే దాన్ని విరుస్తాడు. వాడు విరిచిన తర్వాత దాన్ని ఆ మిషన్ మధ్యలో పెడతాడు. మధ్యలో పెట్టిన తర్వాత ఆ మిషన్లో అది నలిగిపోతుంది. అది నలగడం ద్వారానే మనకు ఆ తీయని చెరుకు రసం మనం తాగలుగుతాం. యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు నిజంగా ఆ యొక్క మిషన్లో చెరుకట్ట ఏ విధంగా నలగొట్టబడిందో నీ కొరకు నా కొరకు ఆయన ఆ విధంగా నలగొట్టబడినాడు. అంత గొప్ప త్యాగం చేశాను నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు. అంత ప్రేమ నీ పట్ల నా పట్ల, మన పాపలం అయినప్పటికీ కూడా అంత ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు దేవుడు. అందుకే తండ్రి వీరేం చేయించినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని దేవుడు తన లేఖన భాగంలో మనకు ఎంతో మనం ప్రేమిస్తున్నట్లుగా ఆ వచనాన్ని బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకొచ్చినాం. మనం పాపం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు. ఎందుకంటే పాపిని ద్వేషించడం లేదు, పాపిని మనలో ఉన్నటువంటి పాపమును దేవుడు ద్వేషిస్తున్నాడు. కాబట్టి మనని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము విరిగి నలిగిన హృదయంతో మనము జీవిస్తే మనకు దేవుడు సమీపంగా ఉంటానని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనం దేవునికి సమీపంగా ఉండాలంటే విరిగి నలిగిన హృదయం మనం కలిగి జీవించాలి. ఒకవేళ ఇంతవరకు ఈరోజు 10వ తేదీ ఇంతవరకు ఒకవేళ మన జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి జీవితాలు ఏమి ఉన్నా, లక్షణాలు, క్రియలు, ఆలోచనలు, తలంపులు ఒకవేళ మన జీవితంలో ఏవి ఉన్నా కూడా వాటిని తీసివేసుకొని మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మారు మనసు పొంది విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే యేసయ్య మనకు సమీపంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అందరం కూడా మన జీవితాలు పరిశీలన చేసుకుని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దావీదు కూడా ఆయన పాపం చేసి దేవునికి దూరంగా జీవించినటువంటి వ్యక్తే. కానీ దావీదు ఒక మాట్లాడాడు, బత్షెబా దావీదు విషయంలో దేవుడు గమనించిందంటే బత్షెబా విషయం తప్ప మరియు ఉరియా విషయం తప్ప దావీదు ఏ విషయంలో కూడా మరలా పాపము చేయలేదని జ్ఞాపకం చేస్తుంది. ఆ పాపం చేసిన తర్వాత దావీదు మహారాజు ఎంత గోజాడుకుంటా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిందంటే విరిగి నలిగిన హృదయంతో దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. ఒకప్పుడు దేవునికి దూరమైనాడు పాపం చేసి, కానీ ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో గుండెలు బాదుకుంటూ తన యొక్క బాగా పశ్చాత్తాపడి విరిగిన మనసుతో నలిగిన మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో దేవుడు అతన్ని క్షమించి తన హృదయానుసారిగా మార్చుకున్నాడు దావీదు మహారాజు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకవేళ మన జీవితంలో 2023 సంవత్సరంలో ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి లక్షణాలు, క్రియలు మనం కలిగి జీవించినట్లయితే దావీదు మహారాజు మాదిరిగా విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే నన్ను కూడా దేవుడు క్షమించి తన యొక్క హృదయానుసారులుగా తన బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చుకుంటాడు. తన బిడ్డలుగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. గొప్పగా ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. దీనికి వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దీనికి వాక్య ప్రకారంగా విరిగి నలిగిన హృదయం కలిగి నేను జీవిస్తాను ప్రభు అని దేవుడు తీర్మానం చేసుకున్నాను.
చివరిగా దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అనే విషయంలో చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కీర్తనలో 145:18 తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తనలు 145:18 మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు అనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొరపెట్టడం చాలా మంది మొరపెడతారు, చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ అదేదో ఆచార సాంప్రదాయంగా ఏదో అందరిలో ఉన్నాం కాబట్టి ప్రార్థన చేస్తారు. కానీ నిజంగా హృదయపూర్వకంగా, హృదయపూర్తిగా, నిండు హృదయంతో, సంపూర్ణమైన హృదయంతో నిజంగా మనము దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి మొరపెడితే వారికి సమీపంగా ఉంటాడని దీనికి వాక్యంలో చూస్తుంటాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు. ఈ దినాలు చాలా మంది దేవునికి నిజంగా మొరపెట్టలేకపోతున్నారు. దావీదు మహారాజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, కొన్నిసార్లు దినమెల్ల కూడా ఆయన ప్రార్థన చేసినాడు. దినమెల్ల కూడా యెహోవాను ధ్యానించినాడు, వేడుకున్నాడు. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. చాలా క్రిటికల్ పరిస్థితులు కూడా, రాజు యొక్క శిక్ష ఉంది అని తెలిసి కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు గొప్పగా దీవించబడిన రాజుల హృదయాలే కదిలించబడినాయి. దానియేలు నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఆయన దేవుడు పూజారుడు. ఆయన దానియేలు సేవించినటువంటి దేవుని మనం అందరూ కూడా సేవించాలి, ఆయన మాత్రం పూజించాలని రాజు గొప్ప ఆజ్ఞ జారీ చేసేలా మనకు అందరూ తెలుసు. కాబట్టి నేను అందరం కూడా నిజంగా మనము దేవునికి మొరపెడితే మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడని దీనికి వాక్యంలో మనం చూస్తున్నాం. సంపూర్ణమైన హృదయం దేవునికి మొరపెట్టాలి. ఎలాంటి హృదయంతో మనం దేవునికి మొరపెడుతున్నాం? అందుకే నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇచ్చాను, గూఢమైన సత్యం నేను నీకు బయలుపరిచేదని దీనికి ఒక ఇర్మియా 33:3 జ్ఞాపకం చేస్తాను. ఊహించిన అద్భుతాలు, నీకు తెలియనటువంటి అద్భుతాలు, గూఢమైనటువంటి అద్భుతాలు, ఊహించినటువంటి అద్భుతాన్ని తెలియపరుస్తాను అని దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 33:3 జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సంపూర్ణమైన హృదయంతో దేవునికి మొరపెట్టుకోవాలి. ఏదో ప్రార్థించారు కదా ప్రార్థన చేస్తామని కాదు, సంపూర్ణమైనటువంటి వ్యక్తిగత ప్రార్థన జీవితం మన లోపల ఉండాలి. చాలా మంది జీవితాల్లో ఉదయం ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన ఉండదండి. చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటున్నాం, ప్రార్థన ఉండదు. దేవుని యొక్క లేఖన భాగంలో నిజమైనటువంటి మొర దేవుడు వింటాడు. హృదయపూర్తిగా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో చూస్తే ముందు ఎర్ర సముద్రం వెనుకనే ఫరో సైన్యం తరుముతున్నారు. అప్పుడు మోషే చేసింది తెలుసా? సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేశారు. ఎర్ర సముద్రమే 2 గోడలుగా, 2 పాయలు చేయబడి వారు నడుస్తుంటే 2 గోడలుగా వారికి ఉన్నట్లుగా, అండగా, రక్షణగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మన ప్రార్థనలో అంత పవర్ ఉంది. నిజంగా ప్రార్థన చేసే అంత శక్తి ఉంది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేటటువంటి శక్తి మన ప్రార్థనకు ఉంది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిపివేయబడినారు. మామూలు సాధారణ మానవులు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలవాలంటే నిలిచివేయబడినాయి. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగాలంటే ఆగింది, వర్షం రావాలంటే వచ్చింది. వీళ్ళందరూ మనుషులే, వీళ్ళందరూ మానవులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవునికి మొరపెడుతున్నాం, కానీ నిజంగా సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన పట్టుదలతో, సంపూర్ణమైన విశ్వాసంతో మనం దేవునికి మొరపెడుతున్నామా మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా సంపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో నిజంగా నువ్వు దేవునికి మొరపెడితే ఈ 2024 సంవత్సరంలో గొప్ప అద్భుత కార్యం మనం చూస్తాం. గొప్ప అద్భుత కార్యములు మనం చూతుము గాక. మన యొక్క ఎంబీ కాన్ఫరెన్స్లో, ఎంబీ ఆశల విషయంలో మనం గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం.
ఊహించని విధంగా ఈ 2024 సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉంటున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతూ ఉంటున్నాడు. సంతోషభరితులుగా దేవుని ఘనపరిచేటటువంటి దినాలు ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించబోతుంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు నిజంగా సంపూర్ణమైన హృదయంతో నిజంగా నువ్వు దేవునికి మొరపెడితే, నిజంగా భక్తి కలిగిన హృదయంతోనే దేవునికి మొరపెడితే, విరిగి నలిగిన హృదయం కలిగిన దేవునికి మొరపెడితే యేసయ్య మన జీవితంలో అద్భుతాలు చేయబోతుంటున్నాడు. ఈ 2024 సంవత్సరం అంతా కూడా సంతోషకరమైనటువంటి సంవత్సరంగా, ఆనందకరమైన సంవత్సరంగా, మనకు కాన్ఫరెన్స్లో ఎగిరి గంతులు వేసేటటువంటి సంవత్సరంగా దేవుడు చేయబోతుంటున్నాడు. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవునికి నిండు హృదయంతో మన జీవితాన్ని విశ్వాసంతో మనము కొనసాగిస్తూ, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా అద్భుతాలు మనం పొందుకుందాం. ఎవరైతే నిజంగా దేవునికి మొరిపెడతారో వారి మధ్యలో దేవుడు ఉంటున్నాడు, వారికి దగ్గరగా ఉంటానన్నాడు, వారికి సమీపంగా ఉంటానని దేవుని వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసుకోవడం చూస్తున్నాం. బైబిల్ చూస్తే భక్తులు ఎంతో మంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సమీపంగా ఉండి, వారి దగ్గర ఉండి ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను అందరం కూడా ఈ 2020 సంవత్సరంలో దేవుడు ఎవరికి దూరంగా ఉన్నాడో, ఎవరికి సమీపంగా ఉన్నాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. నీకు నాకు దేవుడు సమీపంగా ఉండాలి అంటే ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీతో నాతో యేసయ్య మన దగ్గరగా ఉండాలి అంటే నేను ఈ 2024 సంవత్సరం అంతా కూడా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి మనం జీవించుదాం. నిజంగా మనం దేవునికి మొరపెడతాం. సంపూర్ణ హృదయంతో మనం దేవునికి మొరపెడతాం. మనలో ఏదైనా అహంకారం, గర్వం ఉన్నట్లయితే వాటిని తీసివేసుకుందాం. మన జీవితాలు దేవునికి అయిష్టంగా, విశ్వాసఘాతకులుగా, దుష్టులుగా ఒకవేళ మన జీవితాల్లో క్రియలు ఉన్నట్లయితే ఈ 2024 సంవత్సరం అంతా కూడా వాటిని తీసివేసుకొని మనం దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవా, ఇప్పటి నుంచి మా తండ్రి ప్రభా, నువ్వు నాకు సమీపంగా ఉండే విధంగా మా తండ్రి, నాలో నీకు అయిష్టమైన అన్ని కూడా 2023 సంవత్సరంలో ఏది అయిష్టమైందో ఈ 2024 సంవత్సరంలో తీసివేసుకుంటాను ప్రభా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తాను ప్రభా. నాయన నాలో ఉన్న గర్వం తీసివేసుకుంటాను ప్రభా. హృదయపూర్తిగా సంపూర్ణ విశ్వాసం కలిగి పట్టుదలతో నాయన నేను నిజంగా నీకు మొరపెడతాను ప్రభా. సంపూర్ణమైన విశ్వాసంతోనే మొరపెడతాను ప్రభా. విరిగి నలిగిన హృదయంతో మొరపెడతాను ప్రభా. నాకు సాయం చేయాలి. దేవుని అడుగుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీకు నాకు యేసయ్య సమీపంగా ఉండాలి అంటే నేను దేవునికి నిజంగా మొరపెట్టాలి. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి జీవించాలి ప్రభా. ఇప్పటి నుంచి నాయన నేను నీకు నిజంగా మొరపెడతాను. పట్టుదలతో ప్రార్థిస్తాను, విశ్వాసం ప్రార్థిస్తాను. విరిగి నాలో ఉన్న పాపను బట్టి విరిగి నా హృదయాన్ని మార్చుకొని విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేస్తాను ప్రభా. నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా. నాకు సహాయం చేయని దేవుని అడుగుదాం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక.